2.0 స్టార్ట్ అయిపోతుంది. అది తెలుసా బాధ. రైట్ రవికిరణ్ గారు, మళ్ళీ మీ దగ్గరికి వస్తాం. ఒకసారి పాపారావు గారి దగ్గరికి. పాపారావు గారు, ఇదంతా డీప్ స్టేట్ అంటే కేవలం మనం పాకిస్తాన్లో జరుగుతున్న పరిణామాలనే మనం భూతద్దంలో చూస్తున్నాము. బంగ్లాదేశ్లో ఆల్రెడీ చూసాము, ఇప్పుడు మయన్మార్లో జరుగుతుంది. మిలిటరీ వెళ్ళి హాస్పిటల్ మీద విమానంలో వెళ్ళి బాంబులతో దాడి చేయటం, 31 మంది చనిపోయారు. ఇది చుట్టుపక్కల పాకుతోంది, మనల్ని చుట్టుముట్టి అమీబా విస్తరించినట్టు ఈ డీప్ స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజం మన భారతదేశాన్ని వలయాకారంలో చుట్టుముట్టేస్తుంది. ఈ థ్రెట్ అక్కడితో ఆగుతుందని అనుకోవడానికి వీల్లేదనే సంకేతాలు అయితే మనం అంతర్జాతీయంగా జరుగుతున్న పరిణామాలను బట్టి చూస్తే అర్థమవుతుంది. యాజ్ టు హౌ వీ హ్యావ్ టు అడ్రస్ దిస్ ఇష్యూ అండి, మీరేమనుకుంటున్నారు? బాబురావు గారు, మీరు మ్యూట్లో ఉన్నట్టున్నారండి, అన్మ్యూట్ చేసుకోండి. డీప్ స్టేట్ అంటే పైకి కనపడకుండా ఉంటుంది, ఇక్కడ జరుగుతుంది పైకి కనపడుతున్నారు కదా, అందరు కనపడతానే ఉన్నారు, యాక్టర్లంతా ఓపెన్ గానే ఉన్నారు. డీప్ స్టేట్ అనేది జనరల్గా ఏంటంటే పైకి కనపడకుండా అది కార్యక్రమాలు చక్కబెట్టుకుంటుంది అనేది, అంటే వీళ్ళ చేత చేయిస్తుంది ఆ కార్యక్రమాలు. అది డీప్ స్టేట్ అదే ఏంటంటే సరే అంటే ఇక్కడ మీకు సరే డీప్ స్టేట్ చేస్తుంది అంటే ఒకటి నిజం, చేస్తున్నారు, కుట్రలు జరుగుతున్నాయి, చాలా కుట్రలు నిరంతరంగా. బంగ్లాదేశ్ లో జరిగింది అదే, గత నుంచి కూడా బంగ్లాదేశ్ చరిత్రలో కూడా చాలా సార్లు ముజిబుర్ రహమాన్ చంపినప్పుడు, ముజిబుర్ రహమాన్ అధికారంలోకి వచ్చిన తర్వాత బంగ్లా బంధు అనేవాళ్ళు, ఆయన్ని చంపేయటం రోజు నుంచి అది కూడా సైనిక కుట్రతోనే జరిగింది. చాలా జరిగి ఇక పాకిస్తాన్ అయితే నిరంతరంగా ప్యాలెస్ కాన్స్పిరసీలోనే మునిగి తేలుతుంటుంది ఆ దేశం. కాబట్టి డీప్ స్టేట్ అనేది ఉంది, కానీ ఏంటంటే ఎంత డీప్ స్టేట్ అయినా మీకు ఏంటంటే ప్రజల్లో అస్సలు అసంతృప్తి లేకుండా డీప్ స్టేట్ కూడా ఏం చేయలేదు. కాబట్టి డీప్ స్టేట్ అని మనం అనుకున్నది దాని పాత్ర ఉంది, కానీ దాని పాత్రని మనం ఎగ్జాగరేట్ చేసి ప్రజల్లో అసంతృప్తి అనేదాన్ని మనం తక్కువ చేసి చూస్తే కనుక అక్కడ ఇబ్బంది ఉంటుంది. ప్రజల్లో అసంతృప్తి కారణాలు చూసుకొని ప్రభుత్వాలు అవి పరిష్కారం చేయడానికి దారి వెతకపోయేటట్లయితే కనుక ఈ డీప్ స్టేట్ అనే ఆపరేషన్ పెరుగుద్ది, అది ఖచ్చితంగా ఆపరేట్ అవడానికి స్కోప్ వస్తుంది. బంగ్లాదేశ్ లో కూడా చూడండి, ఆ రిజర్వేషన్ ఉద్యమంతో మొదలైంది, అది పెద్దది చిలికి గాలివానై ఆమె పదవిచ్యుతురాలైపోయేదాకా అట్లా అక్కడ దాకా తీసుకెళ్లినటువంటిది. శ్రీలంకలో కూడా అంతేగా, శ్రీలంకలో కూడా రకరకాలైనటువంటి అవకతవక విధానాలు నడతం కావాలనుకుంటప్పుడు వాళ్ళ అవకతవక విధానాలు అన్నింటిలో ఆఖరికి అది పెద్ద ఉద్యమంగా మారిపోయి, అది అంటే మనకి డీప్ స్టేట్ అనేది ఎక్స్ప్లాయిట్ చేసేవాడు ఎప్పుడు ఉంటాడు. మన దగ్గర ఒక లోపం ఉంటే, బలహీనత ఉంటే దాన్ని ఎక్స్ప్లాయిట్ చేసేవాడు ఉంటాడు, కానీ మన దగ్గర లోపం ఉందా లేదా అనేది కూడా ఒక ప్రశ్న. మనం సరిగ్గా ఉంటే ఎలా చేయగలరు అనేది ప్రశ్న. సో దాంతోపాటు రెండోది ఇక్కడ ఏంటంటే పాకిస్తాన్ లో ఇప్పుడు జరుగుతున్న దానిలో పాకిస్తాన్ చరిత్ర మొత్తం మిలిటరీ కనుసన్నల్లో పౌర ప్రభుత్వాలు పనిచేయటమే. ఈ మధ్య కాలంలో చరిత్రలో తీసుకుంటే ఇమ్రాన్ ఖాన్ కి ముందుకు పోతే నవాజ్ షరీఫ్ మిలిటరీ వాళ్ళ ఆశీర్వాదంతో, మిలిటరీ ఆశీర్వాదం, అతనికి మిలిటరీలో అండదండలతో అధికారంలోకి రాగలిగాడు, పౌర ప్రభుత్వాన్ని ఏర్పరిచాడు. అయితే తర్వాతి కాలంలో అతను కొంత ఇండిపెండెంట్ గా ఉండటానికి, మిలిటరీని లెక్క చేయకుండా ఉండటానికి చేసిన దానివల్ల అతను ఫెల్ ఆఫ్ విత్ మిలిటరీ తాలూకు నెగటివ్ దీనికి గురయ్యి ఆ తర్వాతే అతని అధికారం పోయింది. అతను ఇమ్రాన్ ఖాన్ మీద మిలిటరీ ఇమ్రాన్ ఖాన్ మీదకి తన దయ ప్రసరింపజేసింది. ఇమ్రాన్ ఖాన్ ఆ రోజు గెలవటం వెనక మిలిటరీ చాలా పెద్ద పాత్ర పోషించింది. ఇమ్రాన్ ఖాన్ ప్రత్యర్థిగా నుంచున్నటువంటి ఆ రోజు నవాజ్ షరీఫ్ ఎవరైతే మిలిటరీకి ఆగ్రహం కలిగించాడో ఆ నవాజ్ షరీఫ్ ని డిస్క్వాలిఫై చేయించడంలో కూడా మిలిటరీ పాత్ర పోషించింది, క్యాండిడేట్ గా డిస్క్వాలిఫై చేయించడంలో. అలాగే ఇమ్రాన్ ఖాన్ గెలిపించుకోవటం కోసం 2018లో మిలిటరీ చాలా మందిని భయపెట్టింది, నయానా భయాన మొత్తాన్ని ఇమ్రాన్ ఖాన్ గెలిపించింది. ఇమ్రాన్ ఖాన్ గెలిచిన తర్వాత ఇమ్రాన్ ఖాన్ కొన్ని సందర్భాల్లో చెప్పాడు కూడా, మిలిటరీ నేను ఒకే రకంగా ఆలోచిస్తున్నాం, నిర్ణయాలు తీసుకుంటున్నాం అనే మాట కూడా ఆయన చెప్పాడు. ఈ రకంగా హైబ్రిడ్ గవర్నమెంట్ అంటారు దాన్ని, ఎందుకంటే అది సివిల్ ఓటుతో, పౌరుల ఓటుతో గెలిచింది, పౌర ప్రభుత్వాన్ని పేరుకి. కానీ ఏంటంటే రెండో పక్కన దానిలో రెండో హ్యాండ్ ఎవరంటే మిలిటరీ. కాబట్టి అది హైబ్రిడ్ గవర్నమెంట్ గా మిలిటరీ ప్లస్ సివిల్ గవర్నమెంట్ అన్నట్లు నడిచింది. అయితే కొంతకాలం పోయిన తర్వాత చాలా విభేదాలు వచ్చినాయి. ఒకట పంజాబ్ గవర్నర్ ని నియమించడంలో ఇమ్రాన్ ఖాన్ పాత్ర. పంజాబ్ గవర్నర్ ఒక పనికిమాలలో ఉండ తెచ్చిపెట్టాడు, వాడికి అసలు అడ్మినిస్ట్రేషన్ రాకపోవడం ఇవన్నీ ఉన్నాయి, వాడిని తీసేలా వాడిని అలాగే పెట్టాడు. అది మిలిటరీకి కూడా ఇబ్బందికరంగా మారింది, ఎందుకంటే దాని మీద కూడా క్వశ్చన్ వస్తాయని. తర్వాత ఇట్లాంటివి చాలా ఉన్నాయి. చివరిగా అంతిమంగా బేసిక్ గా మర్చిపోకూడదు ఏంటంటే ఈ హమీద్ విషయం మాట్లాడదాం. అమెరికాతో ఈ ఫారిన్ పాలసీ విషయంలో